గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్కి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకంటే ఈఎస్ఐ అండ్ ఈపీఎఫ్ ఒక భాగం చేసి దాంట్లో మీ అజెండాలో చేసినందుకు థ్యాంక్ యూ. నేను ఈపీఎఫ్ ఏంటంటే ఈపీఎఫ్ మీకు కొంచెం ఐడియా ఉంది కదా, కొంతమంది మీరు ఈపీఎఫ్లో మెంబర్స్ ఉన్నారు అంటే ఈపీఎఫ్ ఎన్రోల్ అయిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, కానీ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఉన్నాయి. ఈపీఎఫ్ ఏంటంటే ఒక చట్టం ద్వారా చేయబడిన, అది పార్లమెంట్ కూడా ఒక చట్టం ద్వారా చేయబడింది. అది ఏంటంటే 19 కంటే ఎక్కువ ఎక్కడైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరూ కంపల్సరీ ఈపీఎఫ్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. దీంట్లో ఆప్షన్ అనేది లేదు. అంటే 19 అబోవ్ ఉన్నారు అంటే మీకు మీరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడంతా కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండి ఈపీఎఫ్. సో ఎవరైతే లేరో వాళ్ళందరూ చేసుకోండి. దీంట్లో ఉన్న ముఖ్యంగా ఏంటంటే ఈపీఎఫ్ నుండి వచ్చే బెనిఫిట్స్ నేను చెప్తాను. తర్వాత కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఒక 2 స్కీమ్స్ కూడా అనౌన్స్ చేసింది ఎవరైతే చేసుకోలేకపోయినా వాళ్ళ కోసం. ఫస్ట్ ఈపీఎఫ్ ఏంటంటే 3 రకాల బెనిఫిట్స్ ఇస్తుందండి. ఒకటి ప్రావిడెంట్ ఫండ్, రెండోది పెన్షన్, మూడోది ఇన్సూరెన్స్. ఈపీఎఫ్ మెంబర్స్కి ఇచ్చే బెనిఫిట్స్. ప్రావిడెంట్ ఫండ్ ఏంటంటే ఎంతకాలం అయితే మెంబర్ పనిచేస్తున్నాడో మన దగ్గర ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడైనా పనిచేస్తున్నప్పుడు మెంబరు తన వాటాగా 12% కడతాడు. యాజమాన్యం అంటే మీ ఎంప్లాయర్ షేర్ కింద 12% మీరు యాడ్ చేయాలి. అది ఎవ్రీ మంత్ 15th లోపు మీరు డిపాజిట్ చేస్తారు. దాని మీద ఏంటంటే ఈపీఎఫ్ అక్యుములేట్ అయితే వెళ్తుంది. దాని మీద ఇయర్లీ అంటే మంత్లీ రన్నింగ్ బ్యాలెన్సెస్ మీద మేము ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. రేట్ ప్రెజెంట్ 8.15 ఉంది ఇంట్రెస్ట్. బట్ అది మంత్లీ రన్నింగ్ బ్యాలెన్స్ కాబట్టి మోర్ దాన్ అంటే 9% అబోవ్ వస్తుంది మీకు ఇంట్రెస్ట్. ఎంప్లాయీస్కి మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ వచ్చే బెనిఫిట్ అది. రెండోది ఏంటంటే పెన్షన్. పెన్షన్ ఏంటంటే 10 సంవత్సరాల సర్వీస్ చేసి 58 ఇయర్స్ ఏజ్ ఉన్న ఎంప్లాయీస్కి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. వితౌట్ అంటే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ దాంట్లో లేదు. ఎంప్లాయర్ కట్టే కాంట్రిబ్యూషన్ నుండి కొంత భాగం పెన్షన్ డైవర్ట్ చేయడం జరుగుతుంది. చేసి దాంట్లో నుండి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది 10 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళకి. ఇది మినిమం పెన్షన్ వచ్చేసి మేము 1000 రూపీస్ ఇస్తాము. మ్యాక్సిమం అనేది అది అతని సర్వీస్ అండ్ శాలరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ రెండు బెనిఫిట్స్ వచ్చేసి మెంబర్ బతికుండగా వచ్చే బెనిఫిట్స్. ఒకవేళ చనిపోయిన సందర్భంలో అంటే ప్రావిడెంట్ ఫండ్ కడుతూ ఉన్న ఎంప్లాయీ ఒకవేళ చనిపోయింది అనుకోండి, చనిపోతే ఫ్యామిలీకి 3 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి 1 నెల కాంట్రిబ్యూషన్ కట్టినా కూడా అతని ఫ్యామిలీ ఈపీఎఫ్ ఏం చేస్తుందంటే ప్రావిడెంట్ ఫండ్ ఎంత కడితే అంత రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది విత్ ఇంట్రెస్ట్. ప్లస్ ఫ్యామిలీకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక మెంబర్ జాయిన్ అయిన తర్వాత అన్ఫార్చునేట్గా డెత్ అయింది, ఒక 1 ఇయర్ కట్టిన తర్వాత అంటే 1 ఇయర్ కానీ ఈవెన్ 1 మంత్ కట్టినా మేము ఇన్సూరెన్స్ ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, ప్రావిడెంట్ ఫండ్ అది ఎంత కడితే అంత ఇచ్చేస్తాం. బట్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఏంటంటే ఒక చిన్న కండిషన్ ఏంటంటే 1 ఇయర్ కాంట్రిబ్యూషన్ ఉండాలి 12 మంత్స్. దానికి ఏంటంటే 12 మంత్స్ ఉంటే ఏంటంటే మినిమం అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. మినిమం ఇన్సూరెన్స్ 2.5 లక్షలు ఇస్తుంది ప్రావిడెంట్ ఫండ్. ప్లస్ మ్యాక్సిమం వచ్చేసి 7 lakhs. సో ఆ ఒక్క దానికోసం మాత్రమే 1 ఇయర్ అనేది క్రైటీరియా. మిగతా పెన్షన్ రావడానికి 1 ఇయర్ క్రైటీరియా లేదు. ఓన్లీ 1 మంత్ కట్టినా కూడా లాస్ట్ శాలరీ అంటే ఆ శాలరీ ఎంత ఉందో శాలరీ మీద డిపెండ్ అయ్యి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం మా దగ్గర 15,000 రూపాయలు ఈపీఎఫ్ వేజ్ శాలరీ అనేది మేము మ్యాక్సిమం 15,000 మీద బెనిఫిట్ ఇస్తామండి. 15,000 మీద ఇస్తే ఏంటంటే 2,900 పెన్షన్ వస్తుంది. విడోతో పాటు చిల్డ్రన్ ఎట్ ఏ టైం 2 చిల్డ్రన్కి కూడా పెన్షన్ ఇస్తాము. అది 1/4 ఆఫ్ విడో పెన్షన్. విడోకి ఎంత విడోవర్ మేల్ మెంబర్ అయితే విడోకి వస్తుంది, ఫీమేల్ మెంబర్ అయితే భర్తకు వస్తుంది. అందులో ఫిక్స్ అయిన పెన్షన్లో 1/4 ఎంత ఉంటుందో అది 2 పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి 25 సంవత్సరాలు వచ్చేవాళ్ళు. ఆ 25 సంవత్సరాలు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ మ్యారేజ్, పెళ్ళి అయినా కాకపోయినా కూడా 25 సంవత్సరాలు వచ్చే వరకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. పీఎఫ్ వచ్చేసి ఎంత ఉంటే అంత అక్యుములేట్ అయిన దాన్ని విత్ ఇంట్రెస్ట్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ సెటిల్మెంట్ వరకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 రకాల బెనిఫిట్స్ ఫ్యామిలీకి వస్తుంది. 2 రకాల బెనిఫిట్స్ పెన్షన్ అండ్ ప్రావిడెంట్ ఫండ్ మెంబర్ కంటే. మెంబర్స్ కూడా వాలంటరీ లేదండి. ఎవరైతే జాయిన్ అయ్యే నాటికి 15,000 బేసిక్ ఉంటారు. అంటే పే మీన్స్ నేను తీసుకుని పే అంటే బేసిక్.
ఆ పే ఉన్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ మెంబర్ కావాల్సిందేనండి. అంటే ఫస్ట్ జాయినింగ్ అయ్యే నాటికి మన దగ్గర 15,000 ఉంటే వాళ్ళని అందరినీ కూడా మెంబర్స్గా జాయిన్ చేయాలి. ఒకవేళ వేరే దగ్గర పనిచేసి అక్కడ ప్రావిడెంట్ ఫండ్ ఉండి ఇక్కడ మన దగ్గర వస్తాడు, అతడు ఒకవేళ అబవ్ 15 పే ఉన్నా కూడా ఆయనకి 15,000 మీద కట్టాలండి కంపల్సరీ. దీంట్లో ఆప్షన్ అనేది లేదు, మెంబర్స్కి లేదు, ఎంప్లాయర్స్కి లేదు. సో కొంతమంది ఏదో ఒక రీజన్ తోటి ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయింది. 20 మంది ఉన్నారు బట్ రిజిస్ట్రేషన్ చేసుకోలేని వాళ్ళకి ఏంటంటే ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ మొన్న November 1 నుండి ఒక స్కీమ్ అనౌన్స్ చేసింది, ఎంప్లాయీ ఎన్రోల్మెంట్ స్కీమ్. అందులో ఏంటంటే ఎవరైతే ఇప్పటివరకు చేసుకోలేకపోయింది లేదు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారు బట్ ఉన్న అందరు ఎంప్లాయీస్ కట్టట్లేదు. ఈ 2 రకాల కేటగిరీస్ ఎంప్లాయర్స్కి ఏంటంటే ఈ స్కీమ్లో ఎన్రోల్ చేసుకుంటే కొన్ని బెనిఫిట్స్ ఇచ్చింది గవర్నమెంట్. దాంట్లో ఏంటంటే ఆల్రెడీ రిజిస్టర్డ్ ఎంప్లాయర్స్కి ఏంటంటే ఒకవేళ ఎంప్లాయీ ఎవరినన్నా మన దగ్గర 1/7/2017 నుండి 31/10/2025 వరకు ఈ బిట్వీన్ ఎవరైతే పనిచేసి ఇప్పటికీ మన దగ్గర సర్వీస్లో ఉన్నారు వాళ్ళకి మనం కట్టలేకపోయాం. వాళ్ళకి ఒకవేళ కడితే ఏంటంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎంప్లాయీ షేర్ మీరు డిడక్ట్ చేసి ఉండకపోతే ఆ షేర్ కట్టాల్సిన అవసరం లేదు. 12% చెప్పాను కదా ఎంప్లాయీ షేర్, అది కట్టాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే మీకు పెనాల్టీ వచ్చేసి నార్మల్గా మేము ఇప్పుడు 12% పర్ యానం లెవీ చేస్తాం. ఆ పెనాల్టీ కూడా మీరు ఎంతకాలం కట్టినా కూడా ఎంతమందిని ఎన్రోల్ చేసినా ఎంతకాలం కట్టినా ఓన్లీ 100 రూపీస్ టోటల్ పీరియడ్కి లెవీ చేస్తారండి, ఓన్లీ 100 రూపీస్. సో ఎంప్లాయీ షేర్ లేదు, పెనాల్టీ లేదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అంటే 20 మంది ఉన్న వాళ్ళు చేసుకొని వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరికైతే కట్టలేదు, కొంతమంది రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్న వాళ్ళు కట్టట్లేదు, కొంతమంది ఆ కట్టని వాళ్ళు కూడా ఎన్రోల్ చేయొచ్చు. చేస్తే మీకు ఈ బెనిఫిట్ అవైల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. రెండో స్కీమ్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. దీంట్లో ఏంటంటే 2 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి పార్టీ ఏ అని ఎంప్లాయీస్కి ఉంది, రెండోది ఎంప్లాయర్స్కి అంటే మీకు ఎంప్లాయర్స్కి కూడా బెనిఫిట్ ఉంది దీంట్లో ఈ స్కీమ్లో. ఎంప్లాయీస్కి ఏంటంటే ఫస్ట్ టైం ఎంప్లాయీస్ అయ్యి ఉంటే 1/8/2025 ఆగస్టు 25 తర్వాత జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏంటంటే ఒక 1 మంత్ ఇన్సెంటివ్, 1 మంత్ శాలరీ ఇన్సెంటివ్ ఇస్తుందండి గవర్నమెంట్. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ వస్తుంది. ఆ ఇన్సెంటివ్ ఇవ్వాలి అంటే ఏంటంటే వాళ్ళు 1 ఇయర్ కంటిన్యూస్గా ఒక దగ్గర పనిచేయాలి, ఒక ఎస్టాబ్లిష్మెంట్ పనిచేస్తే 6 మంత్స్ తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, అది 2 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 6 మంత్స్ తర్వాత వస్తుంది, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 12 మంత్స్ తర్వాత సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది మ్యాక్సిమం ఏంటంటే 15,000 మ్యాక్సిమం ఇస్తారు. ఫస్ట్ అంటే 6 నెలలు కాగానే ఒక 7,500, ఇంకొక 6 నెలలకి ఇంకొక 7,500. దానికి ఒక చిన్న ఫైనాన్షియల్ కోర్స్ ఉంటుంది, అది మెంబర్స్కి లాగిన్లో వస్తుంది, వాళ్ళు కంప్లీట్ చేయాలి ఆన్లైన్ కోర్స్. ఈ పార్ట్ బిలో ఏంటంటే ఎంప్లాయర్స్కి ఇన్సెంటివ్ ఉందండి. ఈ ఎంప్లాయర్స్కి ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూఏఎన్ అంటే వేరే ఎక్కడనో పనిచేసి మన దగ్గరకు వచ్చిన ఎంప్లాయీ కావచ్చు, కొత్త ఎంప్లాయీ కావచ్చు, వాళ్ళను మీరు ఎన్రోల్ చేస్తే ఏంటంటే స్లాబ్స్ ఉన్నాయండి. 10 up to 10,000 అయితే 1,000 రూపీస్, 10,000 to 20,000 శాలరీ ఉన్న వాళ్ళకి 2,000 రూపీస్, మ్యాక్సిమం ఆఫ్ 3,000 రూపీస్ పర్ మంత్ పర్ ఎంప్లాయీ ఇన్సెంటివ్ గవర్నమెంట్ ఎంప్లాయర్స్కి ఇస్తుందండి. ఇది ఏంటంటే ఈ టెన్యూర్ వచ్చేసి ఇప్పుడు ఆగస్టు 25 నుండి జూలై 2027 వరకు ఈ పీరియడ్ ఎవరినైతే ఎన్రోల్ చేస్తామో వీళ్ళందరికీ 2 ఇయర్స్ ఇస్తుందండి గవర్నమెంట్. వాళ్ళు మన దగ్గర రిటైన్ అయ్యి ఉంటాయి 2 ఇయర్స్ కంటిన్యూస్గా ఉంటే మీకు ఎంప్లాయర్స్కి ఏంటంటే ఈ ఇన్సెంటివ్ మ్యాక్సిమమ్ ఆఫ్ 3,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎంతమంది అయితే మన దగ్గర ఎన్రోల్ చేయలేకపోయినామో వాళ్ళని ఈ 2 స్కీమ్స్ యూజ్ చేసుకొని మీరు ఇది అంటే ఈ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసిన పర్పస్ ఏంటంటే టు స్ట్రీమ్ లైన్ దాన్ని చేయడానికి. కాబట్టి మీరు దాన్ని మ్యాక్సిమం ఇన్సెంటివ్ ఇస్తూ స్ట్రీమ్ లైన్ చేయడానికి ట్రై చేస్తుంది గవర్నమెంట్. కాబట్టి యూటిలైజ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను.